హలో డాక్టర్ గారు. హలో అండి. మనిషి హెల్తీగా ఉండాలంటే సెక్స్ పార్టిసిపేషన్ అనేది హెల్తీగా ఉండాలి అని అంటూ ఉంటారు. వారానికి ఎన్ని సార్లు కలిస్తే మనం హెల్తీగా ఉండొచ్చు? ఇది కూడా చాలా మంచి ప్రశ్న అండి. వారానికి ఎన్ని సార్లు కలవాలి? లేకపోతే మంత్లీయా? 15 రోజులకు ఒకసారా? లేకపోతే రోజా? ఇవన్నీ క్వెషన్స్. చాలామంది ఏం చేస్తారండి, న్యూలీ మ్యారీడ్ కపుల్‌లో వాళ్ళు అంటే రోజుకు 2 సార్లో, లేకపోతే రోజు కలవడము, ఇలా చేస్తుంటారు. ఇలా చేసి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకు అంటే లేడీస్‌ని అలవాటు చేసేస్తారు. వాళ్ళకేం అలవాటయిపోతుందంటే, ఇక ఇదే ఉంది కావచ్చు, ఇదే ఫ్రీక్వెన్సీ, ఇలాగే కలుస్తుండాలన్నట్టు వాళ్ళకేం తెలీదు. తర్వాత అమ్మాయయితే ఎలాగో ఎక్కువగా శ్రమ పడడం, అది పడడం ఉండదు. ఆమె మంచిగుంటుంది. ఇతనే చాలా శ్రమిస్తాడు, ఎక్సర్‌సైజ్ చేస్తాడు అన్నట్టు, అంటే అలసిపోతాడు గూడా. ఇతనికే వస్తుంది ప్రాబ్లమ్. ఇక కొన్ని రోజులైన తర్వాత ఇక ఇతను మెల్లిగా ఒక రోజు అంటే డైలీ 2 సార్లు చేయకుండా ఒక్కసారి. మళ్ళీ దాని తర్వాత వారానికొకసారి, ఇక వారానికి 2 సార్లు ఇలా తగ్గిస్తుంటాడు తను. కానీ అమ్మాయికి అదే ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటుంది. అందుకే మీరు ఒక బ్యాలెన్స్‌డ్ వేలో తీసుకెళ్ళాలి దీన్ని. ఎప్పుడు చేసినా మంచి టైమ్ ఇచ్చి మంచిగా ఒకసారి మంచిగా చేయాలి. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. క్రీడలో మీరు పాల్గొనేటప్పుడు మీరు ఒక విషయం గుర్తుంచుకోండి. ఇది మీ హెల్త్‌కి చాలా మంచిది. ఇది మీరు చేస్తే మీకు ఒక రకమైన మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది దీంట్లో. మీరు ఊరికే మీకు చలి జ్వరం రావడం, వైరల్ అటాక్ రావడం ఇవన్నీ ఉండవు. అందుకని దీంట్లో పాల్గొనాలంటే మీరు పాల్గొనడం చాలా ఇంపార్టెంట్. అది గూడా ఒక మెడికల్ సైన్స్‌లో చూస్తే ఏందంటే వారానికి 2 సార్ల ఓకే, బాగుంటుంది. అంటే దాంట్లో అది మీరు హెల్తీగా ఉంటారు. అసలు ఎక్కువగా చేయడం వలన గూడా ఈడీ వస్తుంది. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్, అంగస్తంభన వైఫల్యం వస్తది. ఒకవేళ మీరు వదిలేసారనుకోండి, అసలు చేయట్లేదు, ఎన్నో నెలలు వెళ్ళిపోతున్నాయి, మీరసలు ఇందులో పార్టిసిపేట్ చేయట్లేదు, మీరు కలవట్లేదు అంటే గూడా మీకు అంగస్తంభన వైఫల్యం వస్తది. అలాగే వీక్‌నెస్ లేడీస్‌లో గూడా వస్తుంది. ఇమ్యూనిటీ గూడా తగ్గిపోతుంది. ఇందులో కోఆపరేషన్ కావాలి. మీ ఏజ్ చిన్నన్నప్పుడు మీరు అంటే మీకు ఏజ్ తక్కువున్నప్పుడు, న్యూలీ మ్యారీడ్ అప్పుడు మీరు ఎలాగనో కలుస్తారు. ఒక 5, 10 ఏళ్ళైన తర్వాత, ఇద్దరు పిల్లలైన తర్వాత దాని మీద కాన్సంట్రేట్ చేయరు. బిజీ అయిపోతారు. ఫైనాన్షియల్ దానికి దీనికి ఎప్పుడో అంటే క్యాజువల్ తీసుకుంటారు. ఎప్పుడైతే అది వీక్ అయితారో, ఎప్పుడైతే మీరక్కడ ఫెయిల్ అయితారో, ఎక్కడైతే అప్పుడు మీరు చేయగలగలేకపోతారో అప్పుడు మీకు డౌటొస్తుంది. ఇప్పుడు నేనేం జేయాలి? అరే! ఈ ప్రాబ్లమ్ ఏమైతుంది? అప్పటి వరకు చాలా లేట్ అయిపోతుంది. అందుకే దాన్ని మెయింటైన్ చేస్తూ నడవాలి. మంచి నిద్ర, మంచి డైట్, మీరు మంచి రిలేషన్స్ పెట్టుకోవాలి. ఊరికే కొట్లాడుకోవడము, ఇంట్లో అంటే కిచ్ కిచ్ ఉండడము, ఇవన్నీ వాటితో మీ హార్మోన్స్ తగ్గిపోతాయి. మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పడిపోతుంది. అలాగే లేడీస్‌లో కూడా చిరాకు అది ఇది వచ్చి వాళ్ళు మంచి కి వెళ్ళరు. మళ్ళీ విడాకులు అవి ఇవి అన్నీ వస్తాయి అందులో. వయసు రీత్యా మనం చూసుకుంటే అంటే మీరిందాక అన్నారు పెళ్ళైన కొత్తలో రోజుకు 2 సార్లు కలుస్తారని. హ్మ్. సో, 30 ఏండ్ల తరువాత ఎన్ని సార్లు కలవాలి? 40 ఏండ్ల తర్వాత ఎన్ని సార్లు కలవాలి? 60 ఏళ్ల వయసులో ఎన్ని సార్లు కలవాలి? ఏ ఏజ్‌లో అయినైనా సరే మీరు కలుస్తూ ఉండాలి. ఇది కంపల్సరీ. ఇప్పుడు ఉన్నంత వరకు మీరు హెల్తీ ఉండాలంటే మీరు కలుస్తూ ఉండాలి. కానీ చాలామంది ఏమనుకుంటారంటే, ఒక్కసారి మెనోపాజ్ అయిపోయింది, ఇక లేదు కలవద్దు అన్నట్టుంటది. లేడీస్‌లో ఆసక్తి ఉండదని అంటారు. కానీ వాళ్ళు గూడా కలవాలి. ఫస్ట్ న్యూలీ మ్యారీడ్‌లో మేము అడ్వైస్ చేసేది అంటే ఒక 1 మంత్, 2 మంత్, ఒక 5 మంత్స్, 4 మంత్స్ వరకు వాళ్ళు ఒకవేళ డైలీ చేయగలిగితే ఓకే. లేకపోతే దాని తర్వాత అంటే లేకపోతే మీరు వీక్లీ ట్వైస్. వీక్లీ ట్వైస్ ఇది నార్మల్. మీరు 3 రోజులకొకసారి ఒకవేళ మీరు కలిస్తే ప్రాబ్లమ్ ఉండదు. మీకు మంచిగుంటుంది. అలాగే 30 ఏండ్ల వరకు గూడా మీరు ఇలా పోవచ్చు. 40 ఏండ్ల వరకు గూడా మీరు ఇలా వీక్లీ ట్వైస్ పోవచ్చు. 40-50 వరకు ఒక 15 రోజులకొకసారి మీరు అలా మీకు మీకు ఎంత హెల్త్ ఉంటే మీ బిజీ షెడ్యూల్ జూసుకొని, అది జూసుకొని గూడా ఒక 15 రోజులకొకసారి లేకపోతే నెలకొకసారైనా మీరు కలవాలి. కలుస్తూనే ఉండాలి. ఇది పెట్టాలి. అలవాటుంటుంది. అంగానికి గూడా, యోనికి గూడా, మీ బాడీకి గూడా, ఫీమేల్ బాడీకి గూడా అలవాటుంటుంది. దాంతో ఇమ్యూనిటీ, నేను మరీ మరీ చెప్తున్నాను. ఇమ్యూనిటీ అంటే మెడిసిన్ అదే బ్యాక్టీరియల్ ఏదైతే వైరస్ ఏదైతే అటాక్ చేస్తుందో మన బాడీకి, వాటితో ఫైట్ చేసే మన లోపల ఆహ్, ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇమ్యూనిటీ అంటారు. ఆ ఇమ్యూనిటీ, ఆ వైట్ బ్లడ్ సెల్స్ అది ఇది అంటే మంచిగా ఉంటాయన్నమాట. సర్క్యులేషన్ మంచిగా అవుతది. ఫ్రెష్ ఫీల్ అవుతారు. అలాగే 50 తర్వాత, 60 తర్వాత గూడా మీకు ఎప్పుడైనా
మీకు ఆలోచనలు, కోరికలొస్తే మీరు ప్లాన్ చేసి మీరు వెళ్ళాలి. మీరు ఒకవేళ లేడీస్ కోఆపరేట్ చేయకపోతే నా దగ్గర చాలా మందున్నారు. వాళ్ళేం చెప్తారు, "మేము బయటికెళ్తున్నాము." ఎందుకంటే అసలు వాళ్ళకు లేదు ఇంట్రెస్టే అన్నట్టుంటారు. అయితే మీరు గూడా భార్యాభర్తలు కలిసి మంచిగా ఉండాలె. ఏం కావాలో వాళ్ళకి కోఆపరేట్ చేయాలె. ఏవైనా వాళ్ళకు మీకు ఇలాంటి వాళ్ళకు ఏదైనా సమస్యలుంటే అంగస్తంభన వైఫల్యం, శీఘ్రస్ఖలనం గానివ్వండి, ఏదన్నా లేడీస్‌లో ఏదన్నా యోని అంటే డ్రైనెస్ అంటే ఏమంటారు దాన్ని డ్రైనెస్ అయిపోతుంది. అంటే వెట్ ఉండదు. దాని వలన ఇంజ్యూరీ, నొప్పి అదంతా ప్రాబ్లమ్ వస్తది యోనిలో. వాళ్ళకి అలాంటివి ఏ ఏజ్ అయినా సరే వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ ఉంటే మీరు నాతో ఫోన్ మీద మాట్లాడొచ్చు, కాల్ జేయొచ్చు. మీ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ జేసుకోవచ్చు. మా దగ్గర లేడీ డాక్టర్ గూడా ఉన్నారు. లేడీస్‌తో మాట్లాడతారు. వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ జేస్తారు. ఇంకా వచ్చి మీరు ఇక్కడ గూడా మా క్లినిక్‌లో అపాయింట్‌మెంట్ తీసుకొని మీరు చూయించుకోవచ్చు. ఒకప్పుడు 60 ఏళ్లలో అంగం గట్టిపడేది గాదు. ఇప్పుడొచ్చేసేసి 35, 40 ఏండ్లకే ఈ సమస్య వస్తా ఉంది. మరి యునానీలో ఎట్లాంటి మందులున్నాయి అంగం గట్టిపడడానికి? యునానీలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. ఇవన్నీ మెడిసిన్స్ చూడండి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. ఇలాంటివి అస్గంద్ నాగూరి అని, ఇంకోటేమో ఇలాంటిది సాలబ్ పంజా అనేది మెడిసిన్. ఇలా, ఇలా చూడండి ఇది. ఎలా ఉందో షార్పు. ఈ మెడిసిన్స్ ఇవి అన్నీ మేము చూసి ప్యూర్ మెడిసిన్స్ తీసుకొస్తాము. తీసుకొచ్చి దాన్ని రెడీ చేస్తాము. అలాగే ఇది చూడండి సాలబ్ మిస్రి అంటారు దీన్ని. ఈ ఈ మెడిసిన్ గూడా ఎక్సలెంట్ అంటే ఎరెక్షన్స్ కొరకు ఇది సాలబ్ మిస్రి అని జెప్తారు. చూడండి ఇలాంటిది. ఈ మెడిసిన్స్ ఉంటాయి. ఇవన్నీ రా మెటీరియల్స్. అలాగే ఇది సతావర్ అని ఉంటుంది ఇందులో. ఈ ఇంగ్రీడియెంట్స్ ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ తయారు జేసి మనము ఈ క్యాప్సూల్స్ తయారు జేస్తాము. ఈ క్యాప్సూల్స్ చూడండి. ఇలాంటి క్యాప్సూల్స్‌లో మేము ఆహ్, ఆహ్, ఈ ఈ పౌడర్స్ మెడిసిన్స్‌కి శుద్ధి జేసి మంచిగా దీన్ని ఈ పౌడర్స్ అంతా తయారు జేసి క్యాప్సూల్ ఫార్మ్‌లో గూడా తయారు చేస్తాము. హల్వా గూడా తయారు జేస్తాం మేము. హల్వా లాంటిది. ఇలాంటి హల్వాస్ ఉంటాయి. షుగర్ ఫ్రీ హల్వా అండి ఇది. షుగర్ ఫ్రీ హల్వా తయారు జేస్తామనమాట. ఇలాగా. ఇలాగే ఒకవేళ లేడీస్‌లో గూడా ఏదైనా ఈ ప్రాబ్లమ్స్ ఉంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి గూడా మెడిసిన్స్ ఇస్తూ ఉంటాము. అంటే ఎన్ని రోజులు అలాగే. వాడితే అంగం గట్టిపడే విధంగా? ఈ అంగం గట్టిగా పడడానికి ఏందంటే, ఈ యునానీలో మనము ఇచ్చే ట్రీట్‌మెంట్ మాక్సిమము ఒకవేళ మనం స్టార్ట్ జేస్తే ఒక 3 మంత్స్, 4 మంత్స్ అంతే. శాశ్వతంగా మంచి ట్రీట్‌మెంట్ మనం చేయొచ్చు. అంగం గట్టిగా పడుతుంది. హార్మోన్స్ సరిగవుతాయి. అంగం గట్టిగా అంగస్తంభన వైఫల్యం కొరకు 4 ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఈ 4 కాజెస్ ఉంటాయి. ఏవి ఒకవేళ ఎవరికైనా ఆహ్, సైకలాజికల్ ఏదైనా మైండ్‌లో ఏదైనా కూర్చుందనుకోండి. ఒకవేళ కలవడం అంటే పోయి కలవాలనుకున్నప్పుడు ఏదైనా భయము మనసులో కూర్చుంటే అది సైకలాజికల్ ఈడీ అంటారు. పెర్ఫార్మన్స్ ఈడీ అంటారు. ఒక స్త్రీతో మంచిగుంటాడు. అతను ఇక్కడ ఒకవేళ ఎక్కడైనా ఫెయిల్ అయిపోతే అక్కడ అతను శృంగారంలో పార్టిసిపేట్ చేయాలంటే భయపడతారు. సైకలాజికల్ ఇది ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. అలాగే వాస్కులర్ ఈడీ అంటారు. అలాగే ఇంకోటి హార్మోన్ ఈడీ అంటారు. ఇంకోటేమో న్యూరాలజికల్. న్యూరాలజికల్ అంటే ఎప్పుడైనా ఎవరికైనా పారాలిసిస్ అటాక్ అయిందనుకోండి. ఎవరికైనా ఇంజ్యూరీ దెబ్బ తాకిందనుకోండి. వాళ్ళకి గూడా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ అలాంటివి వస్తాయి. ఇలాంటి వాళ్ళకు ఏదైనా ఆహ్, ప్రాబ్లమ్స్ ఉంటే మనకు ఆ ప్రాబ్లమ్‌ని ఆ కాజ్‌ని పట్టుకొని మనం ఈ వనమూలికలతోని తయారు చేసిన యునాని మెడిసిన్స్ ఇస్తాం. దీనికి ఒక జీరో సింగిల్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. టెన్షన్ తీసుకోనవసరం లేదు. మీరు ఏదైనా మీకు ఇలాంటి సమస్య ఉంటే స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. దాని మీద కాల్ చేసి మీరు అపాయింట్‌మెంట్ బుక్ చేసుకొని వితౌట్ వెయిటింగ్ మీరు రావచ్చు. ఒకవేళ మీకు అనుకూలంగా లేదు, మీరు దూరం ఉన్నారు, మీరు రాకపోతే టెన్షన్ ఏం తీసుకోని అవసరం లేదు. కోవిడ్ అప్పుడు మీరు జూసారు గదా! మేమెలా ఆన్‌లైన్ ట్రీట్మెంట్స్ ఇస్తుండే. మీ ప్రాబ్లమ్స్ తెలుసుకొని మేము ఆన్‌లైన్ ట్రీట్మెంట్ ఇస్తుండే. మీ ప్రాబ్లమ్ మీరు చెప్పండి. మీ ఇంటికి ఇలా ఈ కిట్ వచ్చేస్తుంది మీ ఇంటికి. ఇందులో టాబ్లెట్స్, హల్వా, ఇంకా ఆయిలు మీకేదేది అవసరమో ఆ కిట్ మొత్తం మీకు పంపించేస్తాము. మీకేది అవసరమో అది మీకు పంపిస్తాము. ఒకవేళ ఎవరికైనా శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ ఉందనుకోండి, వాళ్ళకు అంటే ఇలా నేను చెప్పేదేంటంటే వాళ్ళకు ఆయిల్ అప్పుడప్పుడు మనం అవసరం పెట్టకూడదు. ఆయిల్ ఇస్తే ఏంటి మళ్ళీ ఇంకా తొందరగా అయిపోతుంది. అయితే ఫస్ట్ స్టేజ్‌లో వాళ్ళకు మెడిసిన్స్ ఇచ్చి మళ్ళా సెకండ్ స్టేజ్‌లో మేము ఆయిల్ ఇస్తామనమాట. ఇలా కొంచెము రూల్స్ ఉంటాయి. అవి ఫాలో చేసుకొని మాక్సిమం ఒక 3-4 మంత్స్ కోర్స్ మనం వాడామనుకోండి, మళ్ళీ మీకు ఈ సమస్య రాదు. ఏ వయసులో ఉన్నా గానీ వాళ్ళకందరికీ శాశ్వతంగా ట్రీట్మెంట్ అవుతుంది.